ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రానికి పంపడానికి బీఆర్ఎస్ 7 ఏళ్లు టైం తీసుకుందని, ఈ 7 ఏళ్లలో 21,000 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. మొదట 35,000 కోట్ల అంచనాతో ప్రాజెక్టును మొదలుపెట్టగా సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపే టైంకు 65,000 కోట్ల అంచనాలను పెంచారన్నారు. తప్పంతా గత సర్కార్ చేసి పైగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తమ్. పాలమూరు, రంగారెడ్డిలో 90 టీఎంసీలకు ప్రతిపాదించారన్నారు. దానిపైనే తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఉత్తమ్. 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ అని వాడారని చెప్పారు. గత సర్కార్ ఇచ్చిన జీవోనే తాము ప్రస్తావిస్తూ లేఖలో రాశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో 7 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారన్నారు మంత్రి. కేసీఆర్ 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 35% ఖర్చు చేసి 80% చేశామని బీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు మంత్రి ఉత్తమ్. డిపిఆర్ ఇట్లా ఏదో అసలు మీకు డిపిఆర్ అంటే ఏం సార్థకత ఉన్నది? మీరు 2015లో జియో ఇచ్చి 2022 సెప్టెంబర్ 22లో మీరు డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు. అంటే మీకు డిపిఆర్ అంటే ఎంత సార్థకత ఉందంటే 7 ఏళ్ళు పట్టింది సిడబ్ల్యూసీకి ఇవ్వడానికి. మీరు డిపిఆర్ ఇచ్చే ముందే 20,641 కోట్లు ఖర్చు పెట్టినరు. సో మీరు డిపిఆర్కి ఏమి సార్థకత ఇస్తున్నారు? దెన్ వాళ్ళ హ్యాంలోనే వాళ్ళు సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసిన డిపిఆర్ అంచనాల ప్రకారం ఫైల్లో ఉంది 55,000 crores. ఆ 55,000 crores ఉదాహరణకి ఆయకట్టు కాలువలకి 30,000 ఎకరాలు అవుతుంది. 30,000 ఎకరాలకి సుమారు 6,000 కోట్లు అవుతుంది. అది పూర్తిగా కవర్ చేయలేదు. అంటే మీరు ఇప్పుడు దిగిపోయినరు. ఇప్పుడు అంచనాల మేరకు ఇది ఆయకట్టు కాలువలు కూడా ఖర్చు తక్కువ చూపించాలని కుదించి ఆయకట్టు కాలువలు ఎస్టిమేట్ చేసింది. ఇప్పుడు ఏదైతే యాక్చువల్ డిజైన్ ప్రకారం ఆయకట్టు కాలువలు వేయాలనో దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా అంతా కలిపి ఇంకో 15,000 కోట్లు అవుతుంది. అంటే 70,000 కోట్లు అయ్యే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి మీరు 27,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు మాటికి 90% పని చేసినావు. పంపుల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఒక్కటే ఒక పంపు ఇన్స్టాల్ చేసి ఆన్ చేసి 3-4 గంటలు నడిపించి ఆఫ్ చేసినండి. మేము వచ్చిన తర్వాత 11 పంపులు ఇన్స్టాల్ చేసి రెడీ ఫర్ కమిషనింగ్ పెట్టినాం. అంటే వాళ్ళు ఖర్చు పెట్టింది 35-36% ఖర్చు పెట్టి మేము 90% ఖర్చు పెట్టని చెప్పి అబద్ధాలు చెప్తూ మేమేదో చేసినాం మీరేదో చేసినాం. నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఎంత ఖర్చు అయినా సరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు మేము పూర్తి చేస్తాము. మీరు కాళేశ్వరంకి ఏమో 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. 2 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి పెంచుకుంటారు. దీన్నేమో 2 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి తగ్గిస్తారు. దీని నుంచేమో కష్టంగా 27,000 కోట్ల ఖర్చు పెడతారు. ఇంకోటి ఆన్ రికార్డ్ చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి పనులని స్లో చేయమని చెప్పి ఇప్పుడున్న పాలమూరు రంగారెడ్డికి సిఈ విజయభాస్కర్ రెడ్డి ఆ రోజు ఎస్సీ ఆయన్ని డైరెక్ట్గా అధికారులు అప్పుడున్న రాజకీయ నాయకులు చెప్పిండ్రు. ఇది వాస్తవ పరిస్థితి. మీరు మా మీద బురదల్లే ప్రయత్నం, జనంలో తప్పుడు ఇసుక ప్రయత్నం, ఇది చాలా దుర్మార్గం. వాళ్ళకి కాళేశ్వరం మీద ఉన్న మోజు ఓకే, మరి ఏ ప్రాజెక్టు మీద లేకుండే. ఇంకో విషయం, మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్టు. వాళ్ళు 2 జూన్ 2014 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయింది. 7 డిసెంబర్ 2023లో దిగిండు. ఓకే, 9.5 ఏళ్ళు. ఆ రోజుకే 2 జూన్ 2014కి ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి పెండింగ్ ప్రాజెక్ట్స్గా ఉండనా లేదా? ఈ 9.5 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్స్ ఎస్టిమేట్స్ 17.7 lakh crores అయితే ఇరిగేషన్ మీద మీరు
1.83 lakh crores ఖర్చు పెడితే ఎందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆనాటికే పెండింగ్ లో ఉన్న, దయచేసి ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది వీళ్ళు అధికారంలో వచ్చిన నాడే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి అన్నారు. పెండింగ్ ని రన్నింగ్ అని అన్నాడు మొన్న కేసీఆర్. మీరు రన్నింగ్ సంగతి దేవుడు, కానీ ఎందుకు మీరు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీకు ఎందుకు ఇంత కసి? మీరు ముఖ్యమంత్రి అయిన రోజు మీకు పెండింగ్ వచ్చిన ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు?